నియోజకవర్గం జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నామినేషన్ దాఖలు చేశారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథంలో ద్రాక్షారామ నుంచి రామచంద్రాపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీకి చేరుకున్నారు. ఇక ఆర్డీఓ సుధాస్ సాగర్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ఉమ్మడి కూటమిలో ఎంతోమంది ఆశావహులు ఉన్నా సరే తనకు నామినేషన్ వేయడానికి అందరూ సహకరించి తన విజయానికి కృషి చేస్తున్నటువంటి తోటి సహోదరులను మర్చిపోలేనన్నారు. ఈరోజు ర్యాలీ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందన్నారు. నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్న వేలాది మంది కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో దారి పొడవున సుభాష్కు అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు 25,000 మంది హాజరవటం జరిగింది. దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు, ఆశావాహులు అందరూ కూడా, అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేసి అందరూ చేయ కలిపి ఈరోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక మంత్రి గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నా సరే మా యొక్క సహచరులు అందరూ కూడా, మా టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో 20,000 మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి. ఏమీ జరగకుండా ఆ భీమేశ్వర స్వామి దయ వల్ల మరంతా ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం, ఈ రాక్షస రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనే నెపంతోనే అందరూ కూడా, మహిళలతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తి, ఈ యొక్క ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఇక్కడతో అలసత్వం అనేది ఉండదు, మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా జనాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ, టికెట్ ఆశించిన నా సహచరులు, ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే త్వరలో వచ్చేది 140 సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది. ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా అనే విశ్వాసం